ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. జీవితం అన్నాక కష్టసుఖాలు సహజం. కోటీశ్వరుడు అయినంత మాత్రాన కష్టాలు ఉండకుండా ఉండవు. పేదవాడైనంత మాత్రాన సుఖాలు ఉండకుండా పోవు. ఎవరి స్థాయిలో వారికి కష్టసుఖాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా జీవితంలో కష్టాలు వద్దు, సుఖాలు మాత్రమే కోరుకోవడం సహజం. అయితే మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు భగవంతుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడని పండితులు చెబుతున్నారు. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునితో జీవితంలో సుఖాలు వచ్చే ముందు కనపడే సంకేతాల గురించి చెప్పాడు. శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. మనుషులకు అదృష్టం పట్టే ముందు కనబడే సంకేతాలు. ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడి పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పను లేదా అరటిపండునో తీసుకెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతోందని అర్థం. నిద్రిస్తున్నప్పుడు కలలో తెల్లని గుర్రం లేదా ఏనుగులు కనపడితే త్వరలో ఆ వ్యక్తి కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. కలలో ఎవరో మీ చేయి పట్టుకుని నడిపించుకొని తీసుకువెళ్తున్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతున్నాయని అర్థం. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే ఆడవాళ్లలో ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఆకలేస్తుంది, ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే. వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా తొలగిపోతుంది, లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. ఎవరికైతే బ్రహ్మ ముహూర్తంలో అకస్మాత్తుగా మెలకువ వచ్చి గంటలు మోగిన శబ్దం వినబడి వాళ్ళ మనసులో వాళ్లకు తెలియకుండా ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే విష్ణు అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. పురుషులకు అస్తమానం కుడి కన్ను అదురుతున్నా, కుడి చెయ్యి అదురుతున్నా, అదేవిధంగా స్త్రీలకు అయితే ఎడమ కన్ను ఎడమ చెయ్యి అదురుతుంటే వాళ్లకు తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. సకల దేవతా స్వరూపి అయిన గోమాత శుక్రవారం లేదా మంగళవారం రోజు అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చినా లేదా ఇంటి ముందుకొచ్చే ఆహారాన్ని స్వీకరించినా, మూత్రం పోసినా, పేడ వేసినా మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. ఇంట్లో పూజ చేసిన సమయంలో దేవుడికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడి పటంపై లేదా విగ్రహంపై ఉన్న పువ్వు అకస్మాత్తుగా జారి పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. ఇంట్లోకి అకస్మాత్తుగా రామచిలుక వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చిలుక మన్మధుడి వాహనం. మన్మధుడు లక్ష్మీదేవి కుమారుడు. కుబేరుడికి చిలుకకి కూడా గొప్ప సంబంధం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.